తెలుగు సార్ అయినటువంటి తెలుగు అధ్యాపకులు గారిని పుల్లా రామంజనేయులు సార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాము. సార్ అవార్డు కూడా వచ్చింది. నాకైతే చాలా చాలా విషయాలు తెలుసు సార్ గురించి. చాలా 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 నేను అభిమానించే వ్యక్తుల్లో ఒకరు సార్ని మన యొక్క విద్యార్థుల్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. ప్లీజ్ అక్కడక్కడ నిలబడి ఉన్నారు, దయచేసి కూర్చోండి కుర్చీల్లో. వేదికను అలంకరించిన గురువర్యులందరికీ కూడా ప్రణామములు. అలాగే ప్రియమైన శిష్యులందరికీ ప్రేమతో మీ పుల్లా రామంజనేయులు టీచర్. ఒకరోజు ఇది మీ ఊరు కావచ్చు, కాను నాకు జన్మస్థలం. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, నాది ఊరు కాదు, ఉప్పర్లపల్లె తుగ్గలి మండలం. కానీ నేను ఇక్కడ జన్మించాను 2020లో. జన్మించడం అంటే ఉద్యోగస్తుడిగా ఇక్కడ పుట్టాను అని అర్థం. ఈ పుట్టుక నన్ను ఒక అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళింది. లోకల్ ఆంధ్రప్రదేశ్ కాదు, ఇంటర్నేషనల్ అమెరికా దాకా నా పేరు ప్రఖ్యాతులు తీసుకెళ్ళడం జరిగింది. కారణం ఇక్కడ మద్దమ్మ గారి, దేవత గారి ఆశీస్సులు, నా ప్రియమైన శిష్యులు సహకారం, నా ఆలోచనలకు పూర్తి మద్దతు ఇచ్చినటువంటి మా ఉపాధ్యాయులందరూ కూడా. వీరు ఎంత బాధ అంటే, ఒక 3 నెలలు 6 నెలలు సంవత్సరం పాటు వాళ్ళ మొఖాలు చూడలేకపోయాం. ఇంత మంచి మిత్రులందరూ మిస్ అయిపోయారనుకుంటున్నారు. ఇప్పుడు మిస్ కాదు, అప్పుడు మిస్ అయ్యారు వాళ్ళు. అప్పుడు ఇప్పటికీ వాళ్ళ మాటలు అవే కనిపిస్తుంది. ఎక్కడో చూసినట్టుంది, ఆ ఫోటో ఈ ఫోటోనా కాదా అని గుర్తు చేసుకుంటున్నారు. అట్లాగే మేము అక్కడ లేం కాబట్టి మిమ్మల్ని గుర్తించలేకపోయాం, అక్కడ ఉపాధ్యాయులు మిమ్మల్ని గుర్తించి ఉంటారు. అంటే జీవితంలో స్నేహం అనేది అలాంటి గొప్ప తత్వాన్ని ఇస్తుంది. ఇందాక మన ఉపాధ్యాయులు గారు చెబుతూ, ప్రాణాలు ఇచ్చేవాడు ఎవరైనా ఈ ప్రపంచంలో ఉన్నాడా తన కోసం అంటే ఒక స్నేహితుడు మాత్రమే ఉంటాడు. కష్టంలో ఉంటాడు, సుఖంలో ఉంటాడు, ప్రాణాలు వదిలే సమయాలలో కూడా తన నీడై ఉంటాడు. అలాంటి గొప్ప స్నేహితులు ఒకచోట కలవడం అంటే ఆ ఆనందమే వేరు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక 15 సంవత్సరాల క్రితం, 10 సంవత్సరాల క్రితం, 5 సంవత్సరాల క్రితం మేము కూడా గెట్ టుగెదర్ చేసుకుంటున్నాం. నేను పత్తికొండ హై స్కూల్లో 10వ తరగతి దాకా, ఇంటర్మీడియట్ దాకా అక్కడ చదువుకున్న తర్వాత మీలాగా చేసుకోవాలని ఆశపడ్డాము. చాలా అద్భుతంగా చేసుకోవడం ఒకటే కాదు, ఆ జ్ఞాపకాలను అక్షరబద్ధం చేసుకున్నాం. అక్షరబద్ధం చేసుకోవడం అంటే, మొన్న సద్దం ఫోన్ చేసి ఏం చేస్తే బాగుంటుంది సార్ అన్నాడు. ముందుగా చెప్పింటే ఏదో చేసి ఉండేవాళ్ళం కదా అన్నాను. ఏం చేసి ఉండేవాళ్ళం అంటే, ఇక్కడ ఇంతమంది స్నేహితులు ఉన్నారు కదా, వాళ్ళకి అనేక జ్ఞాపకాలు ఉంటాయి కదా, ఆ జ్ఞాపకాలన్నీ కలిపి మన మధ్యకెర హై స్కూల్ ఒక పుస్తకం చేస్తే ఎలా ఉంటుంది అన్నాను. ఎప్పుడు చేద్దామన్నాడు. అంత తొందర కాదు అది. ఎందుకంటే ఒక్కొక్క విద్యార్థి తన భావాలని పేపర్ మీద రాయడానికి చాలా టైం పడుతుంది, గుర్తు చేసుకోవాల్సి వస్తుంది, ఆ మెమోరీస్ని రాసుకోవాల్సి వస్తుంది. దాన్ని మళ్ళీ నేను ఒక నవలలాగా, అంటే జస్ట్ లైక్ సీరియల్, సినిమాలోగో దాన్ని రాయాలంటే టైం పడుతుంది. కాబట్టి నెక్స్ట్ టైం బెటర్ లక్ అన్నాను. అయితే ఇది పత్తికొండ పూర్వ విద్యార్థులు ప్రిపేర్ చేసినటువంటి పుస్తకం. ఇందులో 40% నా అక్షరాలే ఉన్నాయి, 40% నా అక్షరాలే ఉన్నాయి. నేను ఆ పూర్వ విద్యార్థి కాబట్టి పత్తికొండ చరిత్ర కానీ, స్వాతంత్ర ఉద్యమ చరిత్ర కానీ, అక్కడ వాళ్ళ యొక్క సేవాభావం కానీ, వాళ్ళ యొక్క కలిసిమెలిసి జీవించడం కానీ, ఇవన్నీ అందులో కనిపిస్తాయి. ఇందులో నేస్తాల ముంగిట్లో 50 వసంతాలు ట్యాగ్ లైన్ ఇక్కడ నుంచి మొదలున్న అక్షరాలు. అయితే మేము గెట్ టుగెదర్ కోసం ప్రిపేర్ చేసిన ఓ చిన్న కవితను మీకోసం వినిపిస్తాను. ఉన్న విషయాలు రాసుకున్నాను, మీరు హై స్కూల్కి ఆపాదించుకోవాల్సిందిగా కోరుతున్నాను. నాడు నా దిక్కులన్నీ కాలేజ్ గేట్ దగ్గర కలిశాయి. 10 పాస్ అయిన ఉత్సాహం, 10 పల్టీలు కొట్టిన నిరుత్సాహం,
గతాన్ని వదిలేసి భవిష్యత్తును ఊహిస్తూ వీధులు దాటి ఊర్లు విడిచి పాదాల అడుగులన్నీ మడుగులైనాయి. కాలచక్రాలను తొక్కుతూ సైకిళ్ళ మీద రయ్యమని పోటీలతో కాలేజీ గమ్యాన్ని అమ్మలా తాకేవారు. ఖర్చులకు కష్టకాలంలో గడిచిపోయేది. ఊసులతో తీపి మకారాలు పెనవేసుకునేవి. పుస్తకాల జ్ఞానం కంటే జీవిత అనుభవాలు గుణపాఠాలుగా మిగిలినాయి. ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడేందుకు ఎన్ని దారులు సాధించారు, ఎన్ని రంగాలలో స్థిరపడ్డారు. అది నాడు. నేడు వచ్చేశారు. ఇప్పుడు మీరందరూ వచ్చేసారు కదా, వచ్చేశారు. బాణ పొట్టలు, అరుగుళ్లతో పురుష పుంగవులు. వాడు వీడైనా వీడు వాడైనా గుర్తింపుల గుబాలింపు, పలకరింపులు, షేక్ హ్యాండ్లు, కౌగిలింతలు, పరామర్శలు. నల్ల రంగులు పూసుకున్న తాతయ్యలు, అమ్మమ్మలు, సోడా బుడ్డీలు పెట్టుకున్న మామయ్యలు, అత్తయ్యలు, అలనాటి అమ్మాయిలు, అబ్బాయిలు. మరోవైపు కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు కవర్ చేస్తూ చెంగు చెంగున అలనాటి గెంతుల స్థానంలో జాగ్రత్తగా అడుగులేస్తూ చేరారంతా ఒక చోటుకి. నూనుగు మీసాల కేరింతలు, కొంటి కవ్వింతలు, దొంగ చూపులు, అల్లర్లు, కొట్లాటలు, ఆటలు పాటలు, సరదా సన్నివేశాలు, చదువులు, సరదాలు. కాలేజీ గదులన్నీ కలయ తిరుగుతూ వాటి జ్ఞాపకాలు నెమరేసుకుంటూ హృదిలో బంధించుకుంటూ కలబోసుకుంటూ ఎన్నెన్ని జ్ఞాపకాలు, మరెన్నో మార్పుల వాస్తవాలు. బ్రతుకు పండించుకున్న వారు కొందరైతే పోగొట్టుకున్న వారు కొందరు. అందరి మోములోనూ ఇప్పుడు చెరగని ఆ చిరునవ్వు. నాటి మేటి విద్యార్థి ఏదో సాధించుకున్నవాడు బడుగు జీవిలా సంసార సాగరాన్ని ఈదుతూ అలసిపోగా ఎందుకు పనికిరాననుకున్నవాడు గొప్పవాడై కనుల ముందు. నాడు ఏమి తెలియని అమాయకపురాలు చిరునవ్వులు చిందిస్తూ నేలను చూస్తూ ఒదిగిపోయే ఆ పడుచులిప్పుడు నేడు సంసార సాగరాన్ని అలవకోగా ఈదుతూ ఉద్యోగాలు చేస్తూ కుటుంబాన్ని నడుపుతున్న బాటసార్లు. అరే ఓరే మావా బావ నేస్తమా అక్క చెల్లి నాటి పిలుపుల ఆప్యాయతల స్థానాల్లో సార్ మేడం గారు మర్యాదలు మార్పులు. కాలగర్భంలో జారిపోయి కరిగిపోయిన కొందరు కనుల ముందు అడుగుజాడలు, నేస్తాల కన్నీటి జ్ఞాపకాలు. ఏదైతేనేం సుఖదుఖాల కలబోత, జ్ఞాపకాల దొంతరల వెదుకులాట, ఫోటోలు, సెల్ఫీలు. కాలగమనంలో ఎందరో చదువులు ముగించి వెళ్ళేవారికి వీడ్కోలు, వచ్చేవారికి స్వాగతాలు పలుకుతూ ఏ మార్పు లేని కాలేజీ చిద్విలాసంగా నవ్వుకుంటూ వెళ్ళి రండని ఆప్యాయంగా ఆశీర్వదిస్తూ మరో కలయిక కోసం ఎదురు చూస్తుంది మీ మధ్యకేర హై స్కూల్. పుస్తకం సృజన అంటే నేను ఇక్కడ మధ్యకేరలో ప్రయోగాలు చేశాను. పెరవేలకు వెళ్ళిన తర్వాత వాటిని అమలు చేశాను. అందులో ఇది సృజన. ఇందులో అమ్మాయిలు అబ్బాయిలు కథలు రాసుకోవడమే కాదు బొమ్మలు కూడా గీసుకున్నారు. ఈ పుస్తకం ప్రింటింగ్ కోసం 20,000 రూపాయలు మన సత్యనారాయణ సార్ గారు ఇచ్చారు. సార్కి ఒకసారి చప్పట్లు. నేను చేసే ప్రతి అక్షరానికి, రాసే ప్రతి అక్షరానికి సహాయం ఈ పుస్తకం మొదలైంది. ఇది విద్యార్థులు రాసిన పుస్తకం. రెండవది ప్రేరణ, ఒక విద్యార్థి రాసిన పుస్తకం మురళీ ఆకాష్. మూడవది దేశం అంటే విద్యార్థులు రాసిన గేయాలు, దేశభక్తి గేయాలు. ప్రియాంక బొమ్మల అమ్మాయి గీసుకుంది, కథల అమ్మాయి రాసింది. ఒకే విద్యార్థి రాసినటువంటి కథల పుస్తకం ప్రియాంక. నమిత ఒక అమ్మాయి, ఇక్కడ ఫోటో కనిపిస్తుంది కదా, కూనలమ్మ పదాలు మీరు 7వ తరగతిలో పాఠం ఉంది ఆరుద్ర గారిది, అలా రాసిన అటువంటిది. ఇమాం సాహెబ్ ఒక విద్యార్థి రాసిన కథల పుస్తకం. ఇక్కడ పిల్లలకు వస్తాడు అబ్బాయి, మొండేగలు కొట్టాలా అంటారు. ఆ విద్యార్థి రాసిన కథల పుస్తకం. ఇప్పుడు ప్రజెంట్ అబ్బాయి బీడీ చేస్తున్నాడు. ఇది పిరవలి పిల్లల కథలు. తర్వాత ఇది ఏటిగడ్డ కథలు. అంటే నాగలు తినేటువంటి ఒక హై స్కూల్కి వెళ్ళి 2 రోజుల పాటున అక్కడ శిక్షణ ఇస్తే 2 పుస్తకాలు వచ్చాయి అక్కడి నుంచి. ఒకటేమో ఏటిగడ్డ కథలు, ఇంకొకటి దాచిన ఉత్తరం. అమ్మాయిలు, ఇది పూర్తిగా అమ్మాయిలు రాసినటువంటి కథల పుస్తకం. ఇది ముగింపు లేని నవల అంటే మనం సినిమా జస్ట్ లైక్ సీరియల్, ఒకే కథ, పెద్ద కథ ఏకదాటిగా రాసిన మురళీ ఆకాష్ 2వ పుస్తకం ఇది. 3వ పుస్తకం కూడా అబ్బాయి ఎగిరే మనిషి, తెలుగు ఇంగ్లీష్ స్టోరీ మురళీ ఆకాష్.
ఇది అక్కడ నుంచి చిప్పగిరికి వెళ్తే చిప్పగిరిలో రాసినటువంటి పిల్లల కథల పుస్తకం చిప్పగిరి, దాన్ని శిల్పగిరి అంటారు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఒక పెద్ద చరిత్ర ఉంది. 108 బావులు ఉన్నాయి అక్కడ. అట్లాగే జైన మత సంబంధించిన పెద్ద టెంపుల్ కూడా ఉంది. శిల్పగిరి కథల పుస్తకం, అబ్బాయిలు అమ్మాయిలు రాసినటువంటి కథల పుస్తకం. చిగురించిన శిల్పగిరి, అన్ని కొత్త టైటిల్. చిగురించిన శిల్పగిరి అంటే శిల్పాలు చిగురించాయి. ఇక్కడ కూడా అమ్మాయిలు అబ్బాయిలు రాసినటువంటి కథల పుస్తకాలు. ఒక చిత్రం అనేక కథలు, టైటిల్ అని తెలిసిపోతుంది. అబ్బాయి చిత్రం గీసినటువంటిది చిత్రం ఒకటే, కానీ కథలు 22, 100 కథలు. చిత్రం ఆధారంగా చిత్రం చూసి మాత్రమే కథలు రాశాడు. అందులో బెస్ట్ 22 కథలు సెలెక్షన్ చేసి ముద్రించడం జరిగింది. ఇవన్నీ ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే, ఒక ఉపాధ్యాయుడిగా, తెలుగు భాషాభిమానిగా, తెలుగు అన్నం పెడితే తింటున్న ఒక ఉపాధ్యాయుడిగా ఈ సేవ చేయడానికి ముందుకు వచ్చాను. అట్లాగే అనేక సంస్థల్లో పనిచేస్తున్నాను. గుర్జాడా ఫౌండేషన్ అమెరికా, దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా, ఒట్టి మాటలు కట్టి పెట్టుపోయి గట్టి మేలు తలపెట్టుపోయి. ఏనాడు మీరు చదువుకొని ఉంటారు ఈ గేయాన్ని. వేస్తే వేయి లేకపోతే లేదు అనే స్థాయికి వెళ్ళిపోయింది. ఈరోజు చదువు అధ్వానం అయిపోయింది. నేను పోల్కల్ స్కూల్కి వెళ్ళిన తర్వాత అక్కడ పిల్లలు ఎలా ఉన్నారంటే, అంత పౌరుషమైనటువంటి పిల్లలు కనిపించట్లేదు. ఆ లాంగ్వేజ్ స్పీడ్ ఇప్పుడు వచ్చినా సరే, ఎప్పుడు వెళ్తున్నా సరే అంతే సార్. నాకేం అర్థం కాదు ఆ భాష. అయితే అక్కడ కూడా మేధావులు విద్యార్థులు ఉన్నారు అని చెప్పడానికి 1 సంవత్సరంలో ఒక పుస్తకం సిద్ధమైపోయింది. నేషనల్లో ఆ పాఠశాల విద్యార్థులకు 2 బహుమతులు రావడం జరిగింది. అట్లాగే నా దగ్గర చాలామందికి స్టేట్ అవార్డులు, నేషనల్ అవార్డు, ఇంటర్నేషనల్ అవార్డు విద్యార్థులందరికీ వచ్చాయి. నేను తెలుగు తల్లికి రుణం తీర్చుకుంటున్నాను అనుకుంటున్నాను. అయితే పూర్వకాలంలో గురువులకి శిష్యులు గురుదక్షిణ ఇచ్చేవాళ్ళు, అవునా కాదా? చాలా కథల్లో మనం విని ఉంటాం. కానీ మిమ్మల్ని గురుదక్షిణగా 4 కోరికలు కోరుతున్నా. నేను అప్పుల్లో 1 కోరికే కోరేవాళ్ళు, నేను 4 కోరికలు కోరుతున్నా. అయితే చాయిస్ ఇవ్వరు, బలవంతం లేదు, ఖచ్చితంగా ఇవ్వాలని లేదు, ఖచ్చితంగా చేయాలని లేదు, చాయిస్ ఇవ్వరు. ఫస్ట్ వన్, నా ఉద్యమం, తెలుగు ఉద్యమం నిరంతరం కొనసాగాలంటే ఆర్థికమైన సహకారం ఖచ్చితంగా అవసరం. మొదలుపెట్టిన సత్యనారాయణ సార్ 20,000తో 3 పుస్తకాలు కొనసాగించాను. తర్వాత అక్కడ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చాలా స్కూళ్ళకు ఆ పుస్తకాలు పనిచేసి, నా స్కూల్ లాగా ఇప్పటికే 10 స్కూల్లో పనిచేస్తున్నారు తెలుగు ఉపాధ్యాయులు, నాలాగా వాళ్ళకి శిక్షణ ఇస్తూ పుస్తకాలు వేస్తూ. రెండవది అంటే, మీరు సంవత్సరానికి ఒకసారి మీ చాయిస్ ఇవ్వరు. 100 ఇస్తారా, 50 రూపాయలు ఇస్తారా, 10 పైసలు ఇస్తారా, రూపాయి ఇస్తారా, చాయిస్ ఇవ్వరు. మీ ఇష్టం వచ్చినంత ఇవ్వచ్చు. లేదా రెండవది, సంవత్సరానికి ఒక పుస్తకమైనా కొనండి. సంవత్సరానికి ఒక పుస్తకమైనా కొనండి. ఆ పుస్తకం కొంటే నేను ఇంకో పుస్తకం వేయడానికి పనికి వస్తుంది, అంతే, ఇంకేం లేదు. నేను ఇందులో వ్యాపారం చేయాలని లేదు, సేవాభావ దృక్పథమే. ఇక మూడవది ఏంటి అంటే, మనకిప్పుడు ఫేస్బుక్ అండ్ వాట్సాప్ అండ్ యూట్యూబ్ చాలా ఉన్నాయి. దీని ద్వారా కూడా ఉపయోగించుకునే అవకాశాలు ఉంటాయి. నా ఫేస్బుక్ పుల్ల రామంజీ 50-50 నా సబ్స్క్రైబర్స్, అందులో మీరు జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అయ్యి 1 లైక్, 1 కామెంట్, 1 షేర్, ఓన్లీ 1. ఎప్పుడు చాయిస్ ఇవ్వరు. 1 లైక్, 1 కామెంట్, 1 షేర్. అంటే ఒకవేళ వాటికి డబ్బులు వస్తే ఈ పుస్తకానికి ఉపయోగించుకుంటాం. ఇక చివరిగా, మేమైతే పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరుపుకున్నటువంటి రోజుల నుంచి ఇప్పటిదాకా మా స్నేహితులకు చాలా ఉపయోగపడ్డాం. జస్ట్ లైక్ ఓ మిత్రుడు తన కూతురికి పెళ్ళంత సిద్ధం చేసి అనుకోకుండా మరణించాడు. ఆ కూతురి పెళ్ళి మేమంతా కలిసి చేసాం. అట్లాగే ఒక మిత్రుడు ఆపదలో, ఆ యాక్సిడెంట్లో చనిపోతే ఆ కుటుంబానికి దగ్గరగా ఉండి అన్ని మేము చేసుకోగలిగాం. అట్లాగే ఇంకో మిత్రుడు లేదా ఒక అమ్మాయి సంథింగ్ ఏం జరిగినా మేమంతా తోడుగా ఉంటాం. అది 500 రూపాయలు కావచ్చు, 1000 రూపాయలు కావచ్చు. అందరూ డబ్బులు ఉన్న వాళ్ళం కాదు కదా. వ్యవసాయం చేస్తున్న వాళ్ళు ఉన్నారు, ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఉన్నారు.
ఒక మిత్రుడు కలిస్తే టీ కప్తో, ఒక మిత్రుడు కలిస్తే బాటిల్ ఇస్తూ, అది పక్కనిస్తే నీ మిత్రులు అందరూ సంతోషపడతారు. ఎందుకంటే ఇంతసేపు ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే నేను లాస్ట్ టైం రాలేదు, అందుకే ఆ మాటలను ఇక్కడ మాట్లాడుతూ భవిష్యత్తులో ట్రాన్స్ఫర్ జరిగితే ఈ పాఠశాలకు రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక సంతోషకరమైన శుభాశీస్సులు అందిస్తూ సెలవు. సమావేశానికి చేసినటువంటి నా గురువు సత్యనారాయణ రెడ్డి సార్ గారికి మరియు నాతోటి ఉపాధ్యాయులకు వందనాలు. మరి అదేవిధంగా ఇక్కడికి వచ్చేసినటువంటి విద్యార్థులందరికీ కూడా నా యొక్క ఆశీస్సులు. నేను ఇదే స్కూల్లో చదువుకున్నాను, మాది పక్కన బొజ్జినేనిపేట. మరి సత్యనారాయణ రెడ్డి సార్ దగ్గర మీరు సార్ చెప్తున్నారు, నేను కూడా సార్ దగ్గర 10th క్లాస్లో ట్యూషన్కి వెళ్ళేవాడిని, మ్యాథ్స్ సార్ దగ్గర చదువుకున్నాను. మరి కరెక్ట్గా ఇంటర్ డిగ్రీ అయిపోయి బీడీ అయిపోయిన వెంటనే డిఎస్సి పడింది. ఫస్ట్ అపాయింట్మెంట్ ఇదే స్కూలే. అయితే నేను ఇక్కడ కేవలం 2 సంవత్సరాలే, మీరు 2 ఇయర్స్ మాత్రమే ఉన్నాయి, 2 ఇయర్స్ కూడా తక్కువ, 4 నెలలు. ఈయనమ్మ, క్రిస్టఫర్ సారు, బ్లెస్సింగ్ అమ్మ, సంగీతం టీచర్ రంగయ్య చౌదరి, నాగేశ్వరరావు సారు, కాజా హుసేన్, వీళ్ళందరి దగ్గర నేను కలిసి పనిచేసిన డి వీరన్న సార్. మరి అంతేకాకుండా ఈరోజు మాతృ దినోత్సవం. మరి మాతృమూర్తుల యొక్క ఆవశ్యకత చాలా ఉంది. మరి ఈరోజు నేను టీచర్గా ఉన్నానంటే, ఇక్కడ నిలబడినానంటే దాని యొక్క కష్టం అంతా కూడా మా అమ్మదే. మా అమ్మ ఎంతో కష్టం చేసి చదివిస్తేనే నేను ఈరోజు టీచర్ కాగలిగాను. మరి అదేవిధంగా మరి సోషల్ మీడియా ఎక్కువ వాడుతుంటాను, అందులో ఫేస్బుక్ వాడుతుంటాను. చాలామంది నాకు ఇందులో బాగా పరిచయం ఉన్న వాళ్ళే ఉన్నారు, నా శిష్యులు. తర్వాత భాస్కరు, తర్వాత శుక్లప్ప, తర్వాత మహేష్ అనే అబ్బాయి టీచర్గా సెలెక్ట్ అయినాడు. 2013 అనుకుంటా, జుబాడ్ బంగ్లాలో ఎలక్షన్ డ్యూటీ పోయినాడు, కలిసినాడు. నేను కనుక సార్ ఇట్లా ఫలానా అని చెప్పి మాట్లాడాడు, అది నాకు చాలా సంతోషం వేసింది. తర్వాత ఈ మధ్య పత్తికొండ అబ్బాయి రంగదాస్ కూడా, నాకు అబ్బాయి పేరు గుర్తుంది, ఫేస్బుక్లో సార్ రిక్వెస్ట్ నేనే పెట్టాను, అబ్బాయి పెట్టినాడు ఆ అబ్బాయి. తర్వాత విజయ్ రైల్వేలో పనిచేస్తాడు, సద్దాం, తర్వాత సునీల్ కుమార్ మాకు బంధువు అవుతాడు, తర్వాత భాస్కర్, వీళ్ళందరూ. తర్వాత మీ బ్యాచ్ నంది రాజశేఖర్ రెడ్డి, మా ఊరే, అబ్బాయి మా మేనత్త కొడుకే. ఈరోజు ఏమంటే అక్కడ అబ్బాయి సెలవు ఇవ్వలేదని చెప్పి రాలేదు. మరి వీళ్ళందరూ కూడా నాకు తెలిసిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా అందరూ కూడా. మరి అదేవిధంగా మరి ఈ విధంగా ఈ స్కూల్లో పనిచేసి అయితే నేను తక్కువ కేవలము 4 సంవత్సరాలు పనిచేసిన. ఎందుకంటే నేను అప్పుడు అక్కడ పోవడానికి ప్రధాన కారణం ఏమంటే, నేను డిగ్రీ చదివే అమ్మాయిని పెళ్లి చేసుకున్నా, మా బంధువుల అమ్మాయి డిగ్రీ చదువుతున్నది. ఇక్కడికి రావడానికి ఎందుకంటే ఇక్కడ చేరిపోయాలనుకుంటే బాగుండదని నేనే అక్కడ నంద్యాల వెళ్ళిపోయినా, పాండ్యం. ఆమె మరి చదువు అనేది దాని విలువ ఎప్పటికైనా ఉపయోగపడుతుంది. ఆమె డిగ్రీ చదివించి బీడీ చదివించినాను, డిఎస్సి రాలేదు. కానీ 2019లో జగన్ ప్రవేశపెట్టినటువంటి సచివాలయాల్లో నంద్యాలలోన వార్డు సచివాలయంలో ఇప్పుడు వెల్ఫేర్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. కాబట్టి చదువు అనేది ఎప్పటికైనా ఉపయోగపడుతుంది. తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరందరూ ఆయుర ఆరోగ్యాలతో మంచిగా ఉండాలని కోరుకుంటూ, ఈ అవకాశం కల్పించిన అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ టు ఆల్. కోరుచున్నాం. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి వచ్చిన విద్యార్థులందరికీ నా ఆశీస్సులు, మరియు వేదికగా అలంకరించిన మా ఉపాధ్యాయులందరికీ నా నమస్కారం. ఉన్న విషయాలన్నీ సార్ వాళ్ళే చెప్పేసినారు. నాకు తెలిసి మీరు ఈ బ్యాచ్ అంతా మేము 2002లో హెచ్డిగా సెలెక్షన్ అయినాము. అప్పుడంతా ఒక 6 మంది పాత స్కూల్లోనే ఉండేవాళ్ళం. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ చూస్తుంటే అంతా కొత్త ముఖాలు మాత్రమే కనపడుతున్నాయి. మేము ఎస్పెషల్లీ 6, 7, 8 చెప్పినాం, కానీ 9, 10కి అయితే మేము చెప్పలేదు ఉన్న వాస్తవం. కానీ గుర్తుపెట్టుకొని నన్ను కూడా పిలిచినందుకు మీ అందరినీ అభినందిస్తున్నాను. తర్వాత కొన్ని విషయాలు చెప్పాలా. నేను యాక్చువల్గా నా సొంత ఊరు నందికొట్కూరు దగ్గర, బ్రాహ్మణ కొట్కూరు నా సొంత ఊరు.
అక్కడ లాంగ్వేజ్ వేరే ఉంటుంది. మేము ఎంతవరకు ఉన్నా ఒరే ఏమ్రా అదిరా అనేటోళ్ళం. నాన్న హై స్కూల్లో పనిచేసేటోళ్ళు. తుగ్గల్లో నేను చదువుకొని తుగ్గల్లోనే 6 నుంచి 10 వరకు తుగ్గలే. ఇదంతా మనకు పరిచయమే. కొత్తలో వచ్చినప్పుడు ఎలా ఉండేదంటే చాలా వెరైటీగా అనిపించేది. అందరూ ఒరే ఒరే అనేటది. ఇక్కడంతా ఇలే ఇలే అంటున్నారు. ఇక్కడంతా ఇలే ఇలే నాకు అర్థమయ్యేది కాదు అసలు. అది తర్వాత ఒకసారి ఏమైందంటే స్కూల్లో కొట్లాడుకున్నాం మేము వాళ్ళు వీళ్ళు. వాడు కొట్లాడినోడు ఏం చేసినాడు, సార్ దగ్గరికి వెళ్ళి, సార్ వీడు సుల్లా చెప్తున్నాడు అంటున్నాడు. సుల్లా అంటే నాకు అర్థం కాదు. అది సార్ వాడు సుల్లాని కాదు సార్, అబద్ధం చెప్తున్నాడు అన్నాను. కానీ ఆ సుల్లా అంటే కూడా అబద్ధం అనేది నాకు తెలియదు కాదు. ఇక దేవుడి దేవల ఇక్కడ చదువుకున్నందుకు జాబ్ వచ్చిన తర్వాత ఎస్పెషలీ ఎక్కడెక్కడో ఉండేది. నా అదృష్టానికి కొద్దీ మధ్యకరైనా దొరికింది. ఇంత చోట పనిచేసినాం. మధ్యకెర, తర్వాత దేవనకొండ, తర్వాత పాములపాడు, కళ్ళూరు, ఓర్వకల్లు, చాలా చోట్ల పనిచేసినాం. కానీ ఈ ఏరియాలో ఉన్నంత ఎఫెక్షన్ అంటే టీచర్స్తో ఎఫెక్షన్స్ కానీ ఇవి కానీ వేరే ఏరియాలో చాలా తక్కువ ఉన్న వాస్తవానికి. ఇంకా మా సైడ్ అయితే అస్సలు పట్టించుకోరు. ఎందుకంటే అక్కడంతా సౌండ్ పార్టీస్ బాగా పొలాలు గిలాలు బాగా పడుతాయి. కానీ ఎస్పెషల్లీ మధ్యకేరా ఏరియా అంటే టీచర్ల పట్ల బాగా ప్రేమాభిమానాలు కానీ అవి కానీ చాలా ఎక్కువగా ఉంటాయి. తర్వాత నేను కొత్తగా వచ్చినప్పుడు చాలా పెద్ద స్కూల్ ఇది మధ్యకేర. ఎందుకంటే మనకు అవగాహన ఉంది. 1400 మంది ఉండేటోళ్ళం. సార్ చెప్పినాడు ఇందాకనే అంతా ఎట్లా ఏం కథ అనేది. మీరందరూ నేను భయనా సారు మీ పుస్తకాలు కొత్త పుస్తకాలు ఇవ్వాలంటే ఆడ ఒక రూమ్కి వేసేటోళ్ళం. అన్ని పుస్తకాలన్నీ మీరిచ్చే పుస్తకాలన్నీ కలుపుకుంటే ఒక రూమ్ నిండా 80 అసలు కప్పు. తర్వాత అప్పుడు కృష్ణపర్ సార్ ఉండేటోళ్ళు. మీకు అప్పుడు గుర్తుందో లేదో ఒక 3 పెట్టెల బండి అని వచ్చేది. ఒకటి 3 పెట్టెల బండి ఇప్పుడు కూడా గుర్తుంది నాకు. ఒక గ్యాంగ్ ఉండేటోళ్ళు, ఒక 10-15 మంది పిల్లలు ఏం చేసేవాళ్ళు అంటే 10:30కు ట్రైన్ వస్తుంది, ఎక్కడము గుత్తకలు పోయి రావడం, మళ్ళీ వెనక్కి వచ్చేటోళ్ళు. సార్ ఏం చేసినాడు, కృష్ణపర్ సార్ ఇట్లా పోతున్నారు ఉస్మాన్ నువ్వు భయనానంటే మేము అదే పనిగా వెళ్ళి ట్రైన్లో కాసుకొని ఎవరెవరు ఉన్నారా అని వాళ్ళందరినీ పట్టుకొని వచ్చి బాగా పడితే పూజ చేసి కొంతవరకు బాగా కంట్రోల్ చేసినాం. ఎందుకంటే నాకు ఇది కొత్త స్కూలు, అంటే అపాయింట్మెంట్ అయిన తర్వాత చేరిన కొత్త స్కూల్ కాబట్టి ఈ మధ్యకర అంటే మాకు చాలా వరకు అఫెక్షన్ మాకు. తర్వాత కూడా ఈ మధ్య ప్రమోషన్ మీద మ్యాథ్స్ అసిస్టెంట్గా దగ్గర ఉండే పులికొండలోనే దొరికింది. పులికొండలు కూడా చాలామంది పనిచేసారు. చాలామంది ఉన్నారు. సార్ నేను ఫలానా బీసీ స్కూల్లో నేను ఇక్కడ ట్యూషన్ చదివినాను సార్, మీరు మాకు మ్యాథ్స్కి వస్తుండ్రి అని. తర్వాత గుండ్లకొండలో కూడా వర్క్ చేసినాను. గుండ్లకొండలో కూడా కొంతమంది ఉన్నారు. ఇట్లా వర్క్ చేసినాను సార్ అని. అబ్బా మీరు బాగున్నారు, బాగా గుర్తున్నాడు. మీరు ఎవరో అని కూడా మాకు గుర్తున్నది ఫేస్ కట్. కానీ అంత బాగా గుర్తుపెట్టుకొని సార్ మీరు అలా ఉండేటోళ్ళంటే మాకు చాలా ఆనందం అవుతుంది. ఇంకా ఇప్పుడు మీరందరూ చెప్పినారు సార్ కొంతమంది ఇది చాలా వరకు పర్వాలేదు, చాలా వరకు సాఫ్ట్వేర్గా సెటిల్ అయినారు, కొంతమంది జాబ్గా సెటిల్ అయినారు, రైతులుగా సెటిల్ అయినారు. మీరంతా ఇంత బాగా సెటిల్ అయినందుకు చాలా మాకు ఉపాధ్యాయులందరి తరఫున మాకు చాలా ఆనందంగా ఉంటుంది. తర్వాత ఇలాగే మీరు బాగా కొనసాగాలని, బాగా 100 ఏళ్ళు వర్తిల్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. చివరిగా మనందరికీ గుర్తుంటుంది, మనం గ్రౌండ్లో పరుగులు పెట్టి ఇచ్చినటువంటి పీటీ మేడం గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. హనుమంతమ్మ మేడం గారు ఇప్పుడు కూడా ఓసూరులో మేడం పనిచేస్తూ ఉన్నారు. నా శిష్యులు సార్ వాళ్ళందరికీ నా నమస్కారాలు. నేను ఈ ఊరికి 2021లో ఇక్కడ పీఈటీగా వచ్చాను. నేను వచ్చినప్పుడు గర్ల్స్ హై స్కూల్, ఇప్పుడు ప్రజెంట్ గర్ల్స్ హై స్కూల్లో 6th, 7th క్లాసెస్ మాత్రమే ఉండేది, కో ఎడ్యుకేషన్ ఉండేది. మిగిలిన 8th, 9th, 10th వచ్చేసి ఇక్కడ వచ్చి కొత్త స్కూల్గా ఓపెన్ అయినప్పుడు. తర్వాత 2003లో బైఫర్గేషన్ అని చెప్పేసి గర్ల్స్ అంతా అక్కడికి వచ్చేస్తున్నారు, బాయ్స్ అంతా ఇక్కడికి వచ్చినారు. దాదాపుగా బాయ్స్కి నేను గుర్తుండకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళకి నేను ఎప్పుడు పీఈటీగా రాలేదు కాబట్టి కొద్దిమంది 6th, 7th బాయ్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే నేను గుర్తుంటాను. కాబట్టి మీ ఫేసులు కూడా నాకు అంతగా టచ్ లేవన్నమాట. చాలా మంది చెప్తాను, సుకుమార్ అయితే బాగా గుర్తుంటాడు, ఆ అబ్బాయి జాబ్ చేసేటప్పుడు పత్తికొండకి అక్కడిక్కడ వచ్చేవాడు. కలిసి మేడం నేను మీ స్టూడెంట్ అంటే అబ్బాయి ఫేస్ కూడా నేను ఐడెంటిఫై ఎప్పుడు ఇక్కడే కాబట్టి చూస్తున్నా. ఇంకా అగ్రహారం అమ్మాయిలు అయితే నోటెడ్ అనమాట చాలా మంది, ఎందుకంటే కబడ్డీకి ఎక్కువగా వచ్చేవాళ్ళు వాళ్ళే నాకు, అంటే ఫేవరెట్ స్టూడెంట్స్ అనాల ఒక రకంగా. ఎందుకంటే నా అమ్మ పేరు తెచ్చేది గేమ్స్ వల్లే కాబట్టి నేను వాళ్ళని బాగా గుర్తుపెట్టుకొని వాళ్ళ పేర్లు కూడా చాలా వరకు గుర్తున్నాయి. ఇంకా వాళ్ళు కొంతమంది కొన్ని అంటే 9th, 10th లాస్ట్ బ్యాచ్ వాళ్ళు కొద్దిమంది రాలేదు, మిగిలిన వాళ్ళు బాగా గుర్తున్నారు, అప్పుడప్పుడు పలకరిస్తుంటారు. నేను బాగా హ్యాపీ, ఎందుకంటే బాయ్స్కి నేను వాళ్ళకి ఎప్పుడు రాలేదు, అయినా నన్ను అభిమానంతో ఇన్వైట్ చేసినారు.
చాలా సంతోషము. ఇప్పుడే చాలా లేట్ అయింది, నా స్పీచ్ మీకు అందించలేను, ఏమనుకోవద్దండి. విజిల్ గురించి ఎవరో చెప్పారు ఇందాక, గ్రౌండ్లో విజిల్ వేస్తే మేడం పరిగెత్తి రావాల్సి వస్తుందని. ఎందుకంటే పోలీస్ వాళ్ళకి లాఠీ ఎంత ఇంపార్టెంటో పీఈటీకి విజిల్ అంత ఇంపార్టెంట్. క్లాస్ టీచర్ వచ్చేసి సర్టెన్ ఇంతమందికే ఒక టీచర్ అని ఉంటారు, 100 మందికి ఒక క్లాస్ టీచరు అట్లా ఉంటారు. పీఈటీ అలా కాదు, ఎంతమంది ఉంటే అంతమందికి క్లాస్ టీచర్నే. ఎందుకంటే ఎవరు లేటుగా వచ్చినా చూడాల్సింది నేనే, అందరినీ కంట్రోల్ చేయాల్సింది కూడా పీఈటీనే. కాబట్టి అందరూ ఆల్ స్కూల్లో ఎంతమంది ఉంటే అంతమంది టీచర్కి ఇంపార్టెంటే. క్లాస్ టీచర్కి మాత్రం వాళ్ళ క్లాస్ మాత్రమే ఇంపార్టెంట్ అన్నమాట. అంతే, ఇంతకంటే మీకు ఎక్కువ సందేశం ఇవ్వలేను. ఓకే, థ్యాంక్ యూ. మనమందరం కూడా ఎంతగానో ఇప్పుడు సన్మాన కార్యక్రమం జరుగుతూ ఉంది. సన్మాన కార్యక్రమాన్ని మన మిత్రుడు భరత్ ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుచున్నాము. నాగరాజు, యేసురత్నం, గోవిందు, సోము, ఎర్రిస్వామి, బాలాంజనేయులు, ప్రకాష్, రజ్మీర్ వలి, దేవేంద్ర, శివప్ప, రామకృష్ణ, ఎస్పెషల్లీ రాజశేఖర రెడ్డి గారు ఎక్కడున్న స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నానప్ప. డియర్ మేడమ్స్, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో.
వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. నోటుబుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. పెద్ద మాటలు దూరుకోండి, ఆ అల్లరంటే మా కూడా సరదాలండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you.
రాదే రాదే అలుపంటూ రాదే ఆడేస్తున్నా ప్రతి పూటే వాడు వీడు అని తేడాలే లేవే ఓ చోటే చేరి ఆడామే అమ్మా నాన్నల్ని ఎంతో విసిగించి మాటే వినదంట వయసే ఇప్పుడే గుర్తొస్తే అన్నీ వదిలేసి మా గుండె తిరిగేదా చోటే అరే రే బాల్యం రమ్మన్నారాదే గుర్తుకొస్తే కంట చెమ్మ పెట్టిస్తుంటుందే స్నేహాలే గుండె మీద వేసిపోయే పచ్చబొట్టెలే ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లో కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లో కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా కదిలే దేవత అమ్మా కంటికి వెలుగమ్మా పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా కదిలే దేవత అమ్మా కంటికి వెలుగమ్మా తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా తన లాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా కదిలే దేవత అమ్మా కంటికి వెలుగమ్మా పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా కదిలే దేవత అమ్మా కంటికి వెలుగమ్మా తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా తన లాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ నిక్కర్ నుండి జీన్స్ లోకి మారిన సైకిల్ నుండి బైక్ లోకి మారిన కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారిన ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా ఫీలింగ్ మారునా ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్ ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్ నుండి గ్రీన్ స్టోన్ కి మారిన రెండిట్లో చల్లదనం ఫ్రెండ్షిప్ ల్యాండ్ లైన్ నుండి స్మార్ట్ ఫోన్ కి మారిన మాటల్లో చిలిపిదనం ఫ్రెండ్షిప్ డ్యూరింగ్ టాకీస్ నుండి ఐమాక్స్ కి మారిన పక్క పక్క సీట్ పేరు ఫ్రెండ్షిప్ పంచుకున్న పాప్కార్న్ ఫ్రెండ్షిప్ ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్ ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్
సబ్జెక్ట్ ఫ్రెండ్షిప్ ఫ్రూటీల నుండి బీరులోకి మారిన పొందుతున్న కిక్కు పేరు ఫ్రెండ్షిప్ మొట్టికాయ నుండి గట్టి పంచులోకి మారిన నొప్పి లేని తీపిదనం ఫ్రెండ్షిప్ అన్ని పోర్చుకునే అమ్మ గుణం ఫ్రెండ్షిప్